గౌతమ్ గారు మీరే చెప్పాలి, ఎవరి గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి, ఈ విచారణ ఏ రకంగా జరిగేటటువంటి అవకాశం ఉంది, ఎటు వెళ్ళబోతోంది? సహజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పైన విచారణ అంటే ఆ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకొని దానికంటే ముందు చాలా చౌకగా ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టును రద్దు చేసి ఎలాంటి కారణాలు లేకుండా దాన్ని రద్దు చేయడమే ఒక పెద్ద కుంభకోణం. కుంభకోణానికి పునాది వేయడం. ఆ కుంభకోణానికి పునాది వేసేటటువంటి క్రమంలో మేడిగడ్డకు ప్రాజెక్టును మళ్లించి మేడిగడ్డ అన్నారం సుందిల్ల నిర్మించి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా దానికి ఒక పెద్ద హైప్ను క్రియేట్ చేసి ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా నీళ్ళిస్తుంది అని చెప్పేసి దానికి గత 10 సంవత్సరాల పాటు ఒక పెద్ద ప్రచారాన్ని కల్పించారు. సహజంగా కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గుండెల్లో, వాళ్ళ కుటుంబం గుండెల్లో, దానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళ సొంత మేనల్లుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి గుండెల్లో, వీళ్ళందరి గుండెల్లో కూడా మాజీ ఈఎన్సీలు మురళీధర్ రావు గారు, రజిత్ కుమారు, ఇలా వెంకటేశ్వర్లు, లేకపోతే ఇంకా చాలా 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 మంది నాయకులు వాళ్ళు వెంకటేశ్వర్లకు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం గుర్తొస్తుంది నాకు. వెంకటేశ్వర్లు ఈ మధ్య విచారణకు పిలిచి అడిగితే ఏమో గుర్తులేదు, అన్ని రికార్డు చూసి చెప్పాలి, ఏది అడిగినా కానీ గుర్తులేదు అంటున్నారంట, నిజమేనా? అంటే వెంకటేశ్వర్లు ఒక్కరే కాదు, కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి అనేక మంది ఈఎన్సీ మురళీధర్ రావు నుంచి మొదలుకొని చాలా మంది, రజిత్ కుమార్ లాంటి నీటిపారుదల సెక్రటరీ నుంచి మొదలుకొని అనేక మంది ఇప్పుడు చాలా గుర్తులేదు, లేకపోతే దానిలోంచి తప్పించుకునే ప్రయత్నంలో విచారణ క్రమంలో పాల్గొనకుండా ఉండేటటువంటి క్రమంలో చాలా ఎత్తులు, ఆ నక్కజిత్తులు అన్నీ కూడా వేస్తున్నారు. బహుశా ఈ జస్టిస్ ఘోష్ గారి కమిషన్ విచారణ ప్రారంభం క్రమంలో ఇదేమవుతుంది అనేది పరిశీలించాలి.